వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు గారు ఈ ఫిలిప్పి అనేటటువంటి పట్టణానికి క్రీస్తు శకం 61వ సంవత్సరంలో ఈ పత్రికను రాశారు. ఆయన ఈ పత్రికను రాసినప్పుడు రోమాలో ఉన్న చెరలో ఉండి ఈ పత్రికను రాయడం జరిగింది. ఈ పత్రిక ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును ఈ పత్రికను రాయడం జరిగింది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఆరాధించేవారు, ఆయన స్తుతించేవారు, ఆయన నమ్ముకున్న ఆయన ప్రజలు ఎలా ఉండాలో ఈ పత్రికలో చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు. ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అని చెప్పారు. నిజమే, దేవుని బిడ్డలు దేవునిని బట్టి ఆనందించేవారిగా ఉండాలి. ఈ భూలోకంలో మన జీవితాల్లో మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, ఏ పరిస్థితుల్లోనైనాను ఆయనను బట్టి ఆనందించేవారిగా ఉండాలి. మేలు జరిగినా ఆయన బట్టి ఆనందించాలి, శ్రమ వచ్చినా ఆయన బట్టి ఆనందించాలి, సమస్యలు వచ్చినా ఆయన బట్టి ఆనందించాలి. ఒకవేళ మన జీవితంలో మనం అనుకున్నవి జరిగినా జరగకపోయినా ఆయనను బట్టి ఆనందించేవారిగా ఉండాలి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్త అయిన హబక్కూకు గారు పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు కాపులేకయుండెనను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్త అయిన హబక్కూకు గారు చెప్తున్నారు, ఎందుకనగా నా చేతి పనులు ఫలించకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, మందలో గొర్రెలు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. దేవుని బిడ్డలు దేవునిని బట్టి ఆనందించేవారిగా ఉండాలి. పరిస్థితుల వైపు మనం చూడకూడదు. దైవజనుడైనటువంటి యోబు గారు తన జీవితంలో దేవుడు ఆయన ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించినప్పుడు దేవుని బట్టి ఆనందించాడు, దేవుని స్తుతించాడు. ఒకానొక సమయంలో ఆయన శోధింపబడ్డారు. అపవాది ఆయన శోధించిన సమయంలో గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, గాడిదలు పోయాయి, ఎద్దులు పోయాయి, పనివారు వెళ్ళిపోయారు, బిడలు చనిపోయారు. సమస్తమును పోగొట్టుకున్న ఇంకా దేవునిని బట్టి ఆనందిస్తున్నాడు, ఇంకా దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక అన్నారు. యోబు గ్రంథంలో దైవజనుడు ఒక చక్కని మాట చెప్పారు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకొందును అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని బట్టి
ఆనందించేవారిగా, దేవుని కొరకు కనిపెట్టేవారిగా, దేవుని కొరకు ఎదురు చూసేవారిగా, దేవుని మీద ఆధారపడేవారిగా ఈ భూలోకంలో మనం జీవించాలి. ఒక విశ్వాసి దేవుని బట్టి ఆనందిస్తే ఆనందించుట ద్వారా వచ్చే మేలేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఆఖరి లైను చదువుదాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దైవజనుడైన నెహెమ్యా గారు ఇశ్రాయేలీలతో, ఆ యూదా ప్రజలతో చెప్తున్నారు, ప్రజలరా, కష్టకాలములో కృంగిపోవద్దు, దేవునిని బట్టి ఆనందించండి. ఆనందించుట ద్వారా మీరు బలాన్ని పొందుకుంటారు, మీరు శక్తిని పొందుకుంటారు. మన దేశంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు అనుకూలపరచబడాలి అని అంటే దేవునిని బట్టి మనం ఆనందించాలి. నిజమే, ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా నీ భర్త పరిస్థితిని బట్టి, నీ భార్య పరిస్థితిని బట్టి, నీ బిడ్డల పరిస్థితులను బట్టి, నీకున్న రుణబాధలను బట్టి, నీకున్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఒకవేళ కృంగిపోయావేమో, బలహీనుడు అయ్యావేమో, వ్యాధన చెందుతున్నావేమో, నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావేమో. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని బట్టి నువ్వు ఆనందించగలిగితే, ఆయన్ని స్తుతించగలిగితే, ఆయన కొరకు కనిపెట్టగలిగితే మరలా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటారు, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే అని అన్నారు. మళ్ళీ బలపరిచేవాడు ఆయనే. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఆయన ఒక చక్కని మాట చెప్పారు, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము చేయగలను అని చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను బలపరిచే దేవుడు, మనలను ఆశీర్వదించే దేవుడు, కృంగిన మనలను లేవనెత్తగలిగిన దేవుడు, మన జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవునిని బట్టి ఆనందించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆయనే బలపరుస్తారు. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యెహోవా యందు ఆనందించుట ద్వారా ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను హెచ్చిస్తాను, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను నిలబెడతాను అని చెప్పారు. నిజమే, అందరికీ ఆశ ఉంటుంది, నేను ఆశీర్వదించబడాలి, నేను హెచ్చించబడాలి, నేను అభివృద్ధి చెందాలి అని ఆశపడతాం. అయితే వాక్యం చెప్తుంది, దేవుడు ఒకనిని తగ్గించును, ఒకనిని హెచ్చించును అని వాక్యంలో రాయబడి ఉంది. హెచ్చించేవారు ప్రభువే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనలను హెచ్చించాలి అని అంటే ఆయనను బట్టి ఆనందించాలి, ఆయన వైపు చూడాలి, ఆయన మాట వినాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును అని వాక్యం చెప్తుంది. ఆయన మనలను హెచ్చించే దేవుడు. ఆయన బట్టి ఆనందిద్దాం, ఆయన బట్టి సంతోషిద్దాం, ఆయన మాటను విందాం, ఆయన సన్నిధిలో నిలబడదాం. ఆయన మిమ్మును, మీ కుటుంబాలను ఆయనే హెచ్చిస్తాడు. అందుకే తల్లి అయిన మరియా ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వచనం 49వ వచనంలో రాయబడి ఉంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, తల్లి అయిన మరియా దేవునిని బట్టి ఆనందించింది, దేవుని బట్టి సంతోషించింది, యేసయ్యకు తన గర్భాన్ని ఇచ్చింది. వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు ఆమెను హెచ్చించారు, ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశారు. అందుకే ఆమె చెప్తుంది, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, క్రిస్మస్ దినాలలో తల్లి అయిన మరియను గురించి చెప్పకుండా పండుగ ముగించలేం. ఎందుకనగా అన్ని తరాల వారు ఆమె చేసిన త్యాగాన్ని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు.
నిజమే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుని బట్టి ఆనందించి దేవుని కొరకు మనం బ్రతికితే, ఆయనను స్తుతిస్తే ఆయన మనలను హెచ్చిస్తారు. మరి ఇంకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువును బట్టి ఆనందించుట ద్వారా పరలోకములో మనకి ఫలం కలుగుతాయి. పరలోకములో దేవుడు ఆయన బిడ్డల కొరకు ఆయన కిరీటాలను సిద్ధపరిచి ఉంచారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరలోకములో దేవుడు మన కొరకు ఒక గొప్ప ఫలాన్ని సిద్ధపరిచారు, బహుమానాలను సిద్ధపరిచారు. ఈ భూలోకంలో శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ధైర్యం తెచ్చుకోనండి, కృంగిపోవద్దు, దేవుని వైపు చూడండి, దేవునిని బట్టి ఆనందించండి. ప్రభు మిమ్ములను బలపరుస్తారు, ప్రభు మిమ్ములను హెచ్చిస్తారు. పరలోకములో ప్రభు మీ కొరకు బహుమానాలను సిద్ధపరిచారు. ప్రభువును బట్టి ఆనందించి ప్రభువిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్యలలో అయితే ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, కృంగిన పరిస్థితులలో ఉన్నారో ఆనందించండి. మరలా చెప్తాను, ఆనందించండి అని చెప్పారయ్యా. కృంగిన బిడ్డల కొరకు, వేదనతో ఉన్న బిడ్డల కొరకు, సమస్యలలో ఉన్న బిడ్డల కొరకు, బలహీనులైన బిడ్డల కొరకు అయ్యా ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ప్రభువా, వారి జీవితాల్లో సంతోషాన్ని దయచేయండి. మీరే వారిని బలపరచండి అయ్యా, హెచ్చించండి అయ్యా. వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి అయ్యా. ప్రతి అవసరతలను తీర్చండి అయ్యా. ఈ దినమంతయు నీ బిడ్డలు చేయుచున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. కృపాక్షేమములను గ్రహించి ఆశీర్వదించమని యేసు నామము పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.